బీసీలంటే కాంగ్రెస్కు ఏ పార్టీ చిత్తశుద్ధో ఉందో మరోసారి తేలిపోయింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తామని క్యాబినెట్ ప్రకటిస్తే పాదయాత్ర పేరిట టీపీసీసీ దీన్ని వాయిదా వేయించాలని చూసింది. హస్తం పార్టీపై బీసీ నేతలు బగ్గుమరడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంది. ఢిల్లీ టూర్ వాయిదా అని టీపీసీసీ ప్రకటించడం సీఎం రేవంత్కు ఇబ్బందిగా మారిందా? ధర్నా యథాతథంగా ఉండేలా చూడాలని పార్టీ పెద్దలను బ్రతిమాలుకున్నాడా? రెండు కార్యక్రమాలు యథావిధిగా ఉండేలా సయోధ్య కుదుర్చుకున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్ర పేరిట ఢిల్లీ ధర్నా విషయంలో ఓగిసలాట బీసీ నేతలు బగ్గుమనడంతో మళ్లీ యూటర్న్ తీసుకోవడమే ఎందుకు కారణం. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు అనుగుణంగా ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. 5న పార్లమెంటులో రిజర్వేషన్ల పెంపుపై వాయిదా తీర్మానం ఇప్పించి చర్చకు పట్టుపట్టాలని, 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని, 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి ఆగస్టు 6 వరకు 6 నియోజకవర్గాల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. అయితే ఈ పాదయాత్రకు ఇబ్బంది లేకుండా బీసీ ధర్నాను వాయిదా వేయాలని టీపీసీసీ నిర్ణయించడం బీసీ రిజర్వేషన్లపై హస్తం పార్టీకి చిత్తశుద్ధి లేదని తేటతెల్లం చేసింది. మీనాక్షి పాదయాత్ర ప్రకటన సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారాయని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. కేబినెట్ నిర్ణయాన్ని వాయిదా వేయాలని మహేష్ గౌడ్ ఎలా ప్రకటిస్తారని సొంత పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు అసలుకు బీసీ రిజర్వేషన్ల పెంపుపై హస్తం పార్టీకి చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. పొలిటికల్ మైలేజీ కోసమే అధికార పార్టీ రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటుంది అన్న ఆరోపణలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మీనాక్షి మహేష్ గౌడ్ తో భేటీ అయి పాదయాత్ర, ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు రెండింటినీ యథాతథంగా నిర్వహిద్దామని కోరారట. కాకపోతే 5, 6 తేదీల్లో జరిగే పాదయాత్రను తర్వాతి రోజుల్లో నిర్వహించాలంటూ బ్రతిమాలాడని టాక్. ఎట్టకేలకు సీఎం ప్రతిపాదనను మీనాక్షి ఓకే చెప్పడంతో బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ టూర్ యథావిధిగా ఉంటుందని ప్రకటించారు ఆ పార్టీ నేతలు. బీసీ రిజర్వేషన్లపై ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గం ఢిల్లీ టూర్ ప్రకటించడం, మరోవైపు అదే సమయంలో టీపీసీసీ పాదయాత్ర పేరిట దీన్ని వాయిదా వేయాలని నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలుకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అనేదే ఉంటే ఇలా ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తుందని బీసీ సంఘాలు బగ్గుమన్నాయి. మొత్తానికి బీసీల ఆగ్రహంతో అధికార పార్టీ యథాతథంగా ఢిల్లీ ధర్నాను అమలు చేస్తుండటం కొసమెరుపు.